నమస్తే అండి అందరికీ. మనలో కొంతమందిని ఒక్కొక్కరిని ప్రేమించిన తర్వాత పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉంటాం. ఎట్లా అంటే వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వచ్చింది అని అంటే మాట్లాడుకోవడం మానేశారు అంటే ఇంకా తిండి నిద్ర మానేస్తూ ఉంటాం. ఒక్కొక్కరైతే కావాలని ఒక్కొక్కరిని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కారణం లేకుండా దూరం పెడుతూ ఉంటారు. మనం కావాలనుకున్న వాళ్ళు 7 సముద్రాలు దాటైనా మన కోసం వస్తారు. మనం వద్దనుకున్న వాళ్ళు మన పక్కనే ఉన్నా సరే మన కన్నెత్తి కూడా చూడరు. మనం కావాలనుకునే ప్రేమ కోసం మనం ఏది చేసుకున్నా పర్వాలేదు, ఎంత తగ్గినా తప్పు లేదు. మనం వద్దనుకునే వాళ్ళు కూడా మనం కూడా అంతే దూరం మెయింటెనెన్స్ చేసుకోవటం అందరికీ మంచిది. అయితే ఇలా గొడవలు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొంచెం ఈగోలు వచ్చి మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఒకరికొకరు కావాలనిపిస్తుంది. నాకు తను కావాలి, మాట్లాడాలి అని అనిపిస్తుంది. యువతల వ్యక్తికి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఈగోలు అడ్డొచ్చి ముఖ్యంగా ఆడవారికి ఏంటంటే వాళ్ళే వచ్చి మనతో మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంటుంది, బుజ్జిగించి మాట్లాడితే బాగుండు అనిపిస్తుంటుంది. అలాగే మగవాళ్ళకి కూడా ఎన్నిసార్లు నేను పడాలి, నాకు అవసరం లేదు, తనే వచ్చి మాట్లాడాలని వాళ్ళకి కూడా అనిపిస్తుంటుంది. ఎవరి ఈగో అని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికే చూస్తారు గొడవ వచ్చాక. అయితే ఒక్కోసారి ఈ దూరం అనేది చాలా ఎక్కువ కాలం ఉండిపోతుంటుంది, ఏళ్ల తరబడి ఉండిపోతుంటుంది. కానీ మనం అవతల వాళ్ళని మర్చిపోలేక, విషయం తెలియక చాలా బాధపడిపోతూ ఉంటాం. వాళ్ళు ఏంటి ఇన్ని రోజులు చేస్తారు, నాతో మాట్లాడట్లేదు, ఏం జరిగింది అని చెప్పేసి. కొంతమందికి మనుషులు ఎక్కడున్నారో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా చాలా సతమతం అయిపోతూ ఉంటాం. అయితే దానికోసం కొంతమంది దగ్గర మనం సలహాలు అడుగుతూ ఉంటాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా అయిపోయారు, నాకు బాధగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏవేవో ప్రయత్నం చేయమని చెప్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితం ఇస్తాయి ఎవరికి చెప్పలేము. అన్నీ దైవాదేవం, ఏది చెప్పలేము. 100కి 100% రిజల్ట్ వస్తాయి అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారనేది మనకు తెలియదు. ఏ ప్రయత్నమైనా మన ప్రయత్నపూర్వకంగా చేసుకున్నాము అంటే మాత్రం అందులోని మన ప్రేమలో నిజాయితీ ఉన్న అవతల వాళ్ళు మనకు కావాలనుకుంటుంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేస్తారు. లేదు అంటే మాత్రం అది అవతల వాళ్ళు మనకు మోసం చేస్తున్నారో లేదంటే మనకు వాళ్ళతో రుణం అంతవరకే ఉందో అది కూడా ఆయన మనకు తెలిసేలా చేస్తాడు. ఏ ప్రయత్నమైనా ఏ నమ్మకమైనా మన నుంచే మొదలవ్వాలి. ఎప్పుడు ఎదుటి వారి మీద ఎక్కువగా నమ్మకాన్ని పెంచి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి పిచ్చి పరిహారాన్ని కూడా మనం చేయకూడదు. అంటే కొంతమంది ఏవేవో చెప్తుంటారు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటారు. అలాంటివి ఏవి కాకుండా దైవాన్ని, మనలో ఉన్న దైవాన్ని, మన దగ్గర ఉన్న దైవాన్ని మన ప్రయత్నపూర్వకంగా మనం నమ్ముకొని చేసుకుంటే అది మంచో చెడో ఆయనే చెప్తారు. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిహారం ఏంటి అంటేనండి, మీరు హనుమాన్ చాలీసా చేయాలి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చేసి సుందరకాండ పారాయణం చేయండి. సుందరకాండ పారాయణం చేసి మీరు ఇష్టపడే వ్యక్తి ఫోటో ఏదైతే ఉందో, మీ దగ్గర ఫోటో ఉన్నా లేదంటే పేరు తెలుసుకునైనా ఆయనకి హనుమంతుల వారికి దండం పెట్టుకోండి. సుందరకాండ పారాయణం చాలా మహామాన్వితమైనది. మీరు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది. ఆయన సాక్షాత్తు రాముల వారిని, సీతమ్మ తల్లిని కలిపిన గొప్ప మహానుభావుడు హనుమంతుల వారు. సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలో ఉన్న సీతమ్మకి రాముల వారి జాడ తెలియజేసేలా చేసి ఆయన ఉంగరాన్ని ఇచ్చి ఆ తల్లికి ధైర్యం చెప్పి మళ్ళీ అదే సముద్రాన్ని దాటుకుని వచ్చిన గొప్పవారు హనుమంతుల వారు. ఆయన మన సమస్యను తీర్చడం ఒక లెక్క ఆయనకి చెప్పండి. అలాంటప్పుడు ఏం చేయాలి? అయితే మీరు సుందరకాండ పారాయణం చేసే ముందు ఖచ్చితంగా 108 సార్లు ముందుగా మీ వ్యక్తి మీతో మాట్లాడటం లేదు, ఆ వ్యక్తి పేరు తలుచుకోండి. ఫోటో ఉంటే ఇంకా పర్వాలేదు, లేదు అంటే ఆ వ్యక్తి పేరు ఆంజనేయ స్వామి, మాకు ఈయన నాతోటి ఇతను ఎన్ని రోజులు నేను ఉన్నాను, నాతో మాట్లాడలేదు, ఎందుకో ఏం జరిగిందో దూరంగా ఉంటున్నాడు, ఆ వ్యక్తి నాకు కావాలనే దూరం పెడుతున్నాడా, లేదంటే నాతో మాట్లాడతాడా, నాతో కలిసి ఉండేలా ఉంటుందా, లేదంటే ఏం చేస్తున్నారనేది నాకు తెలియజేయు, కలిసేలా ఉంటా మా బంధాన్ని కలుపు అని చెప్పేసి ఆయనకి నమస్కరించుకున్న తర్వాత హనుమాన్ చాలీసా చదివిన తరువాత 108 సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే మంత్రాన్ని చెప్పి హనుమాన్ చాలీసా మొదలు పెట్టండి. మీకు మొదలు పెట్టిన ఒక 10-15 రోజుల్లోనూ మీ వ్యక్తి నుంచి ఒక ఫోన్ రావటం కానీ, లేదంటే మెసేజ్ రావటం కానీ, లేదంటే ఆ వ్యక్తి తారసపడటం కానీ
మీకు ఆ వ్యక్తి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు దూరం అయ్యాడని తెలియటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 100కి 100% జరుగుతుంది ఈ ఈ పరిహారం వల్ల. అది నమ్మకంగా నేను చెప్తున్నాను. నేను ఒకరికి చేయించాను కాబట్టి అది నమ్మకంగా నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా అలాగే ఇష్టపడిన వ్యక్తి దూరం అయిపోయి చాలా బాధపడుతుంటే ఇదే పరిహారం చెప్పాను నేను. చెప్పిన తర్వాత హనుమాన్ చాలీసా చదివే ముందు ఖచ్చితంగా జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకొని హనుమంతుల వారికి మీ బాధ చెప్పుకోండి. స్వామి ఇట్లా నాకు అయ్యింది, ఏం చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటే మీకు ఆయన ఖచ్చితంగా మీ వ్యక్తి నుంచి ఏదో ఒక సమాచారం చేస్తారు. లేదంటే మీరిద్దరు కలవాలనంటే కలుపుతాడు హనుమంతుల వారు. ఇది పక్కాగా నిజమండి. ఇది ప్రయత్నించి చూడండి. మీకు ఇష్టపడిన వ్యక్తి దూరంగా ఉన్నారు, మీరిద్దరు కలవటం లేదు, కొన్ని కారణాల వల్ల విడిపోయి ఉన్నారు, కానీ కలవాలనిపిస్తుంది, మీ మనసుకు వదులుకోవాలని లేదు. అటువంటప్పుడు సుందరాకాండ పారాయణం చేసే ముందు కూడా జై శ్రీరామ్ అని చెప్పి ఆయన మంత్రాన్ని చదవటం, సుందరాకాండ పారాయణం మీరు చేసినట్టయితే ఖచ్చితంగా హనుమంతుల వారు మీ ఇద్దరిని ఒకటి చేస్తారు. లేదు మీ ఇద్దరికి అక్కడితో రుణాల బంధం తీరిపోయింది అంటే దానికి కూడా ఆయన పరిష్కార మార్గం చూపిస్తారు. ఈ పరిహారం మీకు ఏదైనా ఎటువంటి సమస్య ఉంటే చేసి చూడండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.